హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో 2 గ్యాస్ సిలిండర్లు ఉంటాయి చూడండి. రైట్ సైడ్ మనకు ఖాళీ సిలిండర్ మనకు అయిపోయింది. మనకు ఇప్పుడు ఇది కొత్త సిలిండర్ అంటే లెఫ్ట్ సైడ్లో మనకు ఇప్పుడు మనం రెగ్యులేటర్ దీన్ని బిగించాలి. మనకు ఇప్పుడు ఏమవుతుందంటే పాత సిలిండర్ మనం రెగ్యులేటర్ తీసేసి మనం కొత్త సిలిండర్ రెగ్యులేటర్ బిగిస్తాం కదా లెఫ్ట్ సైడ్లో. మనకు ఇక్కడ బిగించేటప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం వస్తుందండి, ఎప్పుడైనా వస్తుంది. ఈ విధంగా బిగించిన తర్వాత మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఈ గ్యాస్ లీకేజ్ ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, ఇక్కడ మనకు పుస్తకాన్ని గ్యాస్ లీకేజ్ వస్తుంది కదా, ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇది వాషర్లు అరిగిపోతాయండి. ఇది పాత సిలిండర్లో ఎన్నిసార్లు బిగించి తీసేంటారు, అందులో వాషర్లు అరిగిపోయి ఉంటాయి. ఈ వాషర్ మనం మార్చాలా. ఈ వాషర్ మనం లేకపోతే మనం ఎలా మార్చాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి, పిన్నిస్ తీసుకోండి. మీ ఇంట్లో పిన్నిస్ ఉంటే సరిపోద్ది. ఈ వాషర్ మనం మార్చవచ్చు. ఇప్పుడు మీకు ఎటువంటి వాషర్ లేదు, మీరు ఏం చేస్తారంటే మన కొత్త సిలిండర్ ఇది ఫుల్ సిలిండర్. ఈ ఫుల్ సిలిండర్లో ఉన్న వాషర్ తీయాలంటే చూడండి, కొంచెం గుచ్చి మన సైడ్కి గ్యాప్ లాగితే కొంచెం గ్యాప్ వస్తుంది. ఇక్కడ మన స్క్రూ డ్రైవర్ అయినా టెస్ట్ అని పెట్టి సైడ్లో మనకు ఈ విధంగా సైడ్కి అంటే మనకు ఈజీగా మనం వాషర్ తీసేయచ్చు. చాలా సింపుల్గా మనం వాషర్ చూడండి 2-3 సెకండ్లను తీసేయచ్చు. ఈ విధంగా ఒక పిన్నిస్ ఒక టెస్ట్ ఉంటుంది చాలు. ఈ విధంగా వాషర్ తీసేసాను. ఈ వాషర్ అరిగిపోయింది. ఇది పాత వాషర్, ఇది ఎన్నోసార్లు వాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు అందువల్ల పాత సిలిండర్ బిన్న అరిగిపోతాయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర వాషర్ లేదు, మీరు ఏం చేస్తారంటే పాత సిలిండర్ వాషర్ ఉంటుంది కదా, తీసి మీరు వాడుకోవచ్చు. అంటే మనకు ఎటువంటి వాషర్ మనకు అమౌంట్ పెట్టి కొనకుండా మనం పాత సిలిండర్ వాషర్ తీసి మార్చుకోవచ్చు. ఇది అయిపోయిన సిలిండర్, ఇక్కడ వాషర్ ఇది బాగుంది, ఇది లీకేజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని మనకు ఈ విధంగా గుచ్చి మనం సైడ్లోకి ఫినిష్తో సైడ్లో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మనం టెస్టర్ పెట్టి ఈ విధంగా మనకు గ్యాప్లో సెట్ చేస్తే ఆ గ్యాప్లో సెట్ అవుతుంది. ఈజీగా మనం వాషర్ని మనం బయటికి తీసేయవచ్చు. ఈ విధంగా కొంచెం పైకి లాగితే వచ్చేస్తుంది. వాషర్ ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, ఈజీగా లాగేటి పైకి వచ్చేస్తుంది అంతే. ఈ వాషర్ని మనం అటుపక్క షిఫ్ట్ చేసి మనం బిగించుకోవచ్చు. చూడండి, ఇది మనకు బ్లూ వాషర్ బాగుంది, నల్ల వాషర్ మనకు పోయింది, అది అరిగిపోయింది, అది అందువల్ల మనకు గ్యాస్ లీకేజ్ వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కొత్త సిలిండర్ వాషర్ ఉంది కదా, ఇది అరిగిపోయిన వాషర్ ఉంది కదా, దీన్ని అయిపోయిన సిలిండర్ మనం బిగించేస్తున్నాం. ఎందుకంటే దీన్ని సెట్ చేసేస్తున్నాం. దీనికి వాళ్ళు కంపెనీలు మార్చుకుంటారు, వాళ్ళ దగ్గర దండిగా ఉంటాయి వాషర్స్. ఈ విధంగా మనం కొంచెం ఫోల్డ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తే సెట్ అయిపోద్ది. ఈ విధంగా ఈజీగా బిగించవచ్చు మీరే, ఓకేనా. ఇప్పుడు మన కొత్త వాషర్ ఉంది కదా, అంటే మనకు బాగుండే వాషర్ని మనం ఏం చేస్తామంటే మనం ఫుల్ సిలిండర్ ఉంది కదా, దీనికి బిగించేద్దాం. ఇప్పుడు మనం దీన్ని బిగాడు ఏం లేదండి, వాషర్ని కొంచెం ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కొంచెం అదిం పట్టుకుంటే ఈజీగా మీరు సెట్ చేయొచ్చు. చాలా ఈజీగా వాషర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు కరెక్ట్గా గ్యాప్లో పెట్టి అదిమేయండి, లోపల గ్యాప్లో సెట్ అయిపోతుంది ఈ విధంగా ఈజీగా. ఎప్పుడైనా మీ దగ్గర చూడండి వాషర్ లేకపోతే ఈ విధంగా మీరు పక్క సిలిండర్ వాషర్ తీసి ఈ విధంగా మార్చుకొని మీరు ఈజీగా మీ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఏదైనా లీకేజ్ వస్తే ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. రెగ్యులేటర్ బాగుంటుంది. ఒకసారి రెగ్యులేటర్ పోయిందో లేదో మీకు తెలియాలంటే వాషర్ మార్చిన తర్వాత కూడా మీకు గ్యాస్ లీకేజ్ వస్తే రెగ్యులేటర్ పోయినట్టు, ఓకేనా. ఇప్పుడు మనం వాషర్ మార్చేసాం, సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెగ్యులేటర్ బిగించొద్దాం. జస్ట్ ఒక పిన్నిస్తో మనం ఈజీగా తీసి మార్చేసినాం. ఇప్పుడు రెగ్యులేటర్ బిగించిన తర్వాత ఆన్ చేసి చెక్ చేద్దాం మనకు గ్యాస్ లీక్ అవుతుందా లేదా. నా 100% లీక్ అవుతుంది, ఎందుకంటే మనకు తెలుసు. చూడండి, ఆన్ చేస్తున్నాను, ఎటువంటి సౌండ్ లేదు, అంత బాగుంది. ఈ విధంగా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ట్రిక్ అండి, 2-3 సెకండ్లు ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ స్మెల్ చెక్ చేయండి, మీరు గ్యాస్ లీకేజ్ ఉందా, సౌండ్ ఏమైనా వస్తుందో చెక్ చేసుకోండి మొత్తం, ఓకే. అదంతా ఓకే అయిన తర్వాత ఇప్పుడు నేను గ్యాస్ స్టవ్ వెలిగి చూపిస్తాను చూడండి, ఈజీగా మనకు వెలుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ విధంగా గ్యాస్ స్టవ్ రిపేర్ చాలా చేశానంటే నా ఛానల్ చెక్ చేసుకోండి. గ్యాస్ సిలిండర్ రిపేర్ కూడా చాలా చేశాను, లీకేజ్ రెగ్యులేటర్ని, ఓకే ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తుండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్.